నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్। కోటప్పకొండ తిరునాల్ అంటేనే విద్యుత్ కరెంటు ప్రభలు। ఇందులో భాగంగా చిలకలూరిపేట మండలం బొప్పాడి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ ఈ రోజు ఉదయం మహిళల వచ్చే పూజింపబడిన తర్వాత భారీ క్రమ సహాయంతో రథం మీదకి చేరుకోవడం జరిగింది। ఈ రోజు సాయంత్రంగా విద్యుత్ కాంతులతో ప్రభ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు। కార్యక్రమంలో అంబటి సోంబాబు, గుంటు కోటేశ్వరరావు, గుంటు సుబ్బారావు, గోపాలం శ్రీనివాసరావు, బెల్లంకొండ పుల్లారావు మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మణి ఒరే ఒరే అబ్బా మూడు పెన్నులు పోయాలి ప్రతి ఒక్కరూ ఈ ప్రవణించేందుకు ధన్యవాదాలు వచ్చి పక్కన పెట్టుకోండి ఎవరు అమ్మా మన కరోనా ఒక్క నిమిషం ఒక్క అమీరు ముందు ఇప్పుడు ఈ పట్టాలు బండి కట్టుకున్నారు ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ బొప్పూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల నుంచి ఈ రెండో సంవత్సరం ప్రభ కడతాము। ప్రతి సంవత్సరం ఇట్నే కట్టుకుంటా గ్రామంలో ఐక్యంగా తెలుగుదేశం పార్టీ కట్టుకుని మేము ఆనందంగా కోటప్పకొండ తిరునాళ్ళు చేసుకుంటాం। మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామికి బొప్పూడి గ్రామ తెలుగుదేశం పార్టీ 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి। గ్రామంలో అందరూ ఐక్యంగా వచ్చి
ప్రభను లేపి దిగ్విజయంగా కోటప్పకొండకి చేరుకుంటాము. మళ్ళీ తిరిగి నిధికి చేరుకున్న తర్వాత ప్రోగ్రాం చేసుకుని మళ్ళీ గ్రామానికి చేరుకుంటాము. మహాశివరాత్రి సందర్భంగా బొప్పూడి తెలుగుదేశం గ్రామ కమిటీ తరఫున 2వ వార్షికోత్సవ ప్రభను కట్టడం జరిగింది. ఈ రోజు ఇప్పుడే ప్రభను నిలబెట్టి బండి మీద పెట్టడం జరిగింది. ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు వాళ్ళందరూ మేమిచ్చే ఈ శివప్రసాదాన్ని తిని మమ్మల్ని ఆస్వాదించగా కోరుతున్నాము. అదే కాదు సాయంత్రం 10 గంటల కాడి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ వారితే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం.